ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రియులారా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి వందనాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ఈ సాయంకాల సమయం ముందు నీ సన్నిధిలో మేమంతా కలిసి కూడుకొని మీరు మా కొరకు సిద్ధపరిచిన మాటలు చెప్పడానికి నాయన, నా జీవితకాలంలో మరొక నూతన సంవత్సరాన్ని నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నాయన నీ మాటలు చెప్పడానికి సిద్ధపడుచుండగా నీ ఆలోచన నీ జ్ఞానముతో నన్ను నింపి నడిపించమని కోరుతూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనమంతా కలిసి బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి దయనీయమైన స్థితిలో ఉన్నాయో మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు మనిషి బ్రతుకుతున్నటువంటి ఈ లోకం, ఈ సమాజంలో మనిషికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల కంటే మనిషికి ప్రతికూలంగా ఉన్నటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల యొక్క ప్రభావం ఎక్కువగా మనిషి మీద చూపిస్తూ ఉంటుంది. దాని పర్యవసానం మనిషి అనారోగ్యవంతుడిగైనా మారిపోతాడు, మనిషి చెడిపోయిన వాడిగైనా మారిపోతాడు, మనిషి చివరికి చనిపోయే పరిస్థితుల్లోనికైనా వెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులు అంత ఎక్కువగా భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉండటం మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మనిషి యొక్క జీవితం చాలా ఉన్నతమైనది, గొప్పది, విలువైనది. సకల కోటి జీవరాశులన్నిటికంటే మనిషి యొక్క జీవితం అనేది చాలా ఉన్నతమైనటువంటిదండి. ఎందుకనంటే దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున ఆయన కన్నది ఎవరిని ఈ సకల కోటి జీవరాశులన్నిటిలో అని మనం ఆలోచిస్తే అది కేవలం ఒకే ఒక్కరు, అది మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం. బ్రతుకుతున్నటువంటి మనం, మన బ్రతుకు, మన జీవన విధానం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో, నిష్కలంకుడిగా ఉన్నాడో, పవిత్రుడిగా ఉన్నాడో, దైవత్వాన్ని కలిగి ఉన్నాడో, ఏ విధమైనటువంటి కలంకం లేనివాడుగా ఉన్నాడో, ఒక సంరక్షణ కలిగినటువంటి ఆత్మీయ స్థితి, లేకపోతే తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి అలాంటి ఒక సేఫ్ జోన్లో దేవుడు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ఆయన ఎంత భద్రత కలిగినటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడో, మరి తన స్వరూపమందు ఆయన కన్నటువంటి ఆయన పిల్లలు కూడా అంతే భద్రతలో ఉండాలని దేవుడు కోరుకుంటాడా? కోరుకుంటాడు. తినే ఆహారం విషయంలో జాగ్రత్త పడమని దేవుడు చెబుతాడు. పీల్చే గాలిలో జాగ్రత్త పడమంటాడు. తర్వాత వేసుకున్నటువంటి వస్త్రాలు, మాట్లాడుతున్నటువంటి మాటలు, చూసే చూపులు, నడిచే నడత, మన ప్రవర్తన, సమస్త విషయములన్నిటిలో కూడా నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా నాలాగే ఉండాలని దేవుడు కోరుకున్నాడు ప్రియులారా. కానీ ఈరోజు సమాజం దేవుడు అనుకున్నటువంటి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన కోరికలు, ఆయన యొక్క ఆశయాలకి ఎంత భిన్నంగా ఉందని అనేది ఒకసారి ఒక మాట చూసుకొని మనం బైబిల్ గ్రంథంలో నుంచి ముందుకు వెళదాం ప్రియులారా. ఒకసారి అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సృష్టిని చేసిన తర్వాత భవిష్యత్తులో ఈ భూప్రపంచంలో ఎలాంటి భయానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని అనేది
దేవుడు ముందుగానే అక్కడ చెప్పాడు ప్రియులారా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎవరితో చెబుతున్నాడు దేవుడు? తన స్వరూపమందు తన పోలుకు చెప్పున సృష్టించబడినటువంటి మనతో, మన భద్రత నిమిత్తం, మన క్షేమము నిమిత్తం, మన రక్షణ నిమిత్తం దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నా పిల్లలందరూ కూడా తప్పించబడాలి, దానికి అనుగుణంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ముందుగానే దేవుడు తన పిల్లలైన వారందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. అపాయకరమైనటువంటి కాలములు వస్తాయన్న సంగతి నాయనా నువ్వు ఖచ్చితంగా దీనిని తెలుసుకోవాలి, నువ్వు గమనించాలి, నువ్వు జాగ్రత్త పడాలి. అపాయకరమైనటువంటి కాలాలు, ఈ అపాయకరమైనటువంటి కాలాలలో ప్రియులారా ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే జంతువుల వల్ల కావచ్చు, మనుషుల వల్ల కావచ్చు. దేనివల్ల ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనంటే కింద మాటలు ఆయన అంటున్నాడు, ఎందుకనంటే మనుషులైనటువంటి వారు దేవుని స్వరూపమందే, దేవుని పోలుకు చొప్పునే దైవత్వాన్ని కలిగి ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ నరమాతృలే ఎలా మారిపోయారనంటే మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోయారు. చిన్నపిల్లాడు మొదలుకొని వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎక్కడ చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం. నేనే సుఖంగా బ్రతకాలి, నేనే సంతోషించాలి, నాకే కావాలి, నేనే ఇవన్నీ అనుభవించాలి, నేను మాత్రమే. నేనే అనేది వేరు, నేను అనేది వేరు ప్రియులారా. నేను అన్న మాటకి అర్థం నలుగురిలో ఒక్కడిగా నేను, నేనే అని అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం, నేను మాత్రమే బాగుండాలి. ఈ రకమైనటువంటి పద్ధతిని స్వార్థం అంటారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, తర్వాత ఏదైనా పనిచేసే విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా మనుషుల యొక్క హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా స్వార్థం. అది ఎక్కడైనా కావచ్చు, భౌతికపరమైనటువంటి జీవన విధానంలో కావచ్చు, ఆత్మీయ సంబంధమైనటువంటి జీవన విధానంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఈ స్వార్థం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది గూడు కట్టుకుని అది ఉంది ప్రియులారా. అందుకనే దేవుడు అన్నాడు, మనుషుల స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, ధనాన్ని ఎక్కువగా ఆశించేవారు. క్రైస్తవులు అయ్యే వాళ్ళమండి, మరి మేము ధనాన్ని మేము అసహించుకుంటామండి, అది దెయ్యమండి అని చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ధనం అంటే ఇష్టపడని వాళ్ళు, కోరుకోలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ధనం అంటే ఇష్టపడని వాళ్ళు, కోరుకోని వాళ్ళు, దాన్ని ఆశించని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? 1,00,000 రూపాయలు ఇద్దామనంటే ఎవరు వద్దంటారా? చిచ్చి 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 వద్దండి, నాకు అసలు ధనం అంటే అస్సలు పడదండి, అది దెయ్యమండి, అది క్రూరముఖమండి అని దాన్ని వెనకకి నెట్టి నేను ముందుకు వెళతానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రియులారా? ఆలోచించండి. మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి. మనం అది తీసుకున్న తర్వాత దేనికి దాన్ని వినియోగిస్తామని అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించేది ధనాన్ని ఎవరు కూడా కాదని, వద్దని కానీ ఎవరు అనుకోరు. దాన్ని కోరుకుంటారు, ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఈరోజు సమాజంలో దేవుడి కన్నా ఎక్కువ స్థానం దేనికి ఉంది? ఈ ధనంకే ఉందండి. మనుషులు ధనాపేక్షకులు, బెంకమలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, ఇలాంటి మంచి మంచి సుగుణాలతో కూడినటువంటి లక్షణాలన్నీ కూడా మానవ యొక్క హృదయాలలో తేనెపట్టు గూడు కట్టినట్టుగా గూడు కట్టుకుని మానవ హృదయాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. ఇవన్నీ కూడా ఒక్క మనిషిలో ఉన్నవి కాదు. ఒక్కొక్కరు ప్రతికూల ఆలోచన, ప్రతికూల విధానం, ఇదంతా కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఉండొచ్చు. ఇది నాలో లేదండి ఈ లక్షణం అని చెప్పడానికి ఏ ఒక్కరము కూడా మనం సరిపోము ప్రియులారా. ఏదో ఒక లక్షణం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది, అది ఖచ్చితం. మరి ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి ఈ సమాజంలో
మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఆ మనుషుల హృదయాలలో ఎలాంటి ప్రతికూలమైనటువంటి మనస్తత్వాలు మనుషుల హృదయాలలో ఉన్నప్పుడు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో అనుకూలంగా బ్రతకటానికి తగునటువంటి మరి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎక్కడైనా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా? ఉండవండి. అందుకే దేవుడు చెప్పాడు ఏమనని, అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు ముందుగా ఏం చేయమన్నాడు? తెలుసుకో. నువ్వు తెలుసుకో. ఒకరు చెప్పటం నువ్వు తెలుసుకునేది వేరు, ఒకరు చెప్పకుండానే నీవు పసిగట్టి తెలుసుకొని జాగ్రత్త పడటం వేరు. ఒకరు ఎప్పుడు చెబుతారు? నువ్వంటే పాజిటివ్, నువ్వంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళు చెప్పొచ్చు. అదే నువ్వు ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి, ఒక వ్యక్తికి మంచి అయినా సరే నీకు చెప్పడానికి ఇష్టపడరు. ఇది మనుషుల యొక్క మనస్తత్వం. మరి వాళ్ళు చెప్పినంత వరకు నువ్వు వెయిట్ చేయడం అనేది తర్వాత నువ్వే బుక్ అయిపోతావు, నేను బుక్ అయిపోతాను. అది కాదు, తెలుసుకోవడంలో రెండు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి చెప్పడం ద్వారా తెలుసుకోవడం అనేది మొదటిదైతే, ఎదుటి వ్యక్తి చెప్పకుండానే ప్రతికూల పరిస్థితులను నువ్వు చక్కగా పసిగట్టి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇది చాలా ఉత్తమము, చాలా గొప్పది ప్రియులారా. అందుకనే దేవుడు చెప్పాడు, ఇలాంటి సమాజంలో నువ్వు బ్రతుకుతున్నావు, ఇలాంటి ప్రతికూలమైనటువంటి మనుషుల యొక్క మనస్తత్వాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. మరి అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరితో స్నేహం చెయ్యాలో తెలియదు, ఎవరితో జత కట్టాలో తెలియదు, ఎవరిని వివాహం చేసుకోవాలో తెలియదు, ఏ సేవకుడిని నమ్మాలో తెలియదు, ఏ సువార్థికుడిని నమ్మాలో తెలియదు, ఎలాంటి మనుషులతో మనం స్నేహం చెయ్యాలనేది తెలియదు. అంటే నిజంగా మనకు తెలియదండి. ఎందుకంటే ఎవరు హృదయంలో ఏముందని అనేది ఎవ్వరు కూడా బయట పెట్టరు ఆ పరిస్థితి వచ్చినంత వరకు. మరి ఆ పరిస్థితి అనుభవించిన తర్వాత మనం జాగ్రత్త పడదాం అంటారా, లేకపోతే ముందుగానే దాన్ని గమనించి జాగ్రత్త పడడం అనేది ఉత్తమం అంటారా? ముందుగానే జాగ్రత్త పడాలి కదండి. తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? తుఫాన్ వచ్చిన తర్వాత ప్రమాద హెచ్చరికలు వాళ్ళు ప్రకటన చేయరు, ముందుగానే చెప్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, తుఫాను గంటకి 250 కిలోమీటర్ల వేగంతో రాబోతుంది, లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెట్టు ప్రాంతాల వైపుకు వెళ్ళిపోవాలని ముందుగానే ముందస్తు జాగ్రత్త చర్యలు అంటారు. ఒక మనిషికే తాను ఎదుర్కొన్నటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు చెబితే, ఒక మనిషి దేవునికి దూరమైపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మరి దేవుడు ఇంకెంత జాగ్రత్త పడాలో ఆలోచించండి. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రొటెక్ట్ చేస్తాడు అనేది అది తర్వాత విషయం. కానీ ఈ మనుషులు తీసుకోవలసినటువంటి జాగ్రత్త కంటే ముందుగానే దేవుడు, ఆయన పిల్లలము కాబట్టి మన విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నాడు. అపాయకరమైనటువంటి కాలాలలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణము కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది, అది నువ్వు ఊహించలేనటువంటిది. ఎప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితి నీ మీదకు వస్తుందని అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఊహించలేవు, నువ్వు గుర్తుపట్టలేవు, నువ్వు గమనించలేవు, నువ్వు దానిని పాయింట్అవుట్ చేయలేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అపాయకరమైనటువంటి కాలాలలో మనిషి యొక్క జీవన మనుగడ కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుడు ఇన్ని జాగ్రత్తలు మనకు చెప్పడానికి ఆయన నిర్ణయించుకునేటప్పుడు ఆయన జాగ్రత్తలు వింటున్నటువంటి మనం అంతా కూడా ఇంకెంత జాగ్రత్త పడాలో ఆలోచించండి ప్రియులారా. ఆయన గర్భవాసం నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన స్వరూపమందు పిల్లలమే మనం. మరి మన విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో ఆలోచించండి. ఆయన కనగా అనాది సంకల్పంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ముందే నేను కావాలనని, మీరు కావాలని, నెట్టను వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి సేవకులు ప్రతి ఒక్కరు కావాలి, వీళ్ళందరూ కూడా ఒక భద్రత కలిగినటువంటి వాతావరణంలో ఉండాలి, నా కొరకు బ్రతకాలని అన్నది మరి దేవుని యొక్క ఆశ కోరిక ఎంత ఎక్కువగా పెట్టుకుంటాడో ఆలోచించండి. ఏ భద్రత ఆయన మనకి ఇవ్వాలనుకున్నా కూడా ఆయన కోసం బ్రతకటం నిమిత్తమే కదా. ఏ క్షేమాన్ని ఆయన మనకి దయచేసినా కూడా ఆయన కొరకు నువ్వు ఆలోచించాలనే కదా. నీ చుట్టూ కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మలచడానికి గల ఉద్దేశం
మనమంతా కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని కదా ప్రతికూల పరిస్థితిని కూడా మనకి అనుకూలపరుస్తూ మనల్ని జాగ్రత్త పరచడంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకననే దేవుడు చెబుతున్నాడు, మనుషులు బ్రతుకుతున్నటువంటి ఈ కాలాలన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి, ఎవరు నమ్మలేరు. అది ఏ పరిస్థితుల్లోనైనా కూడా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ముందుగానే గమనించి మన ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములను సృష్టించేటప్పుడే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు మరి ఆదాము గారి విషయంలో చెప్పడం అనేది జరిగింది. ప్రియులారా, మనకు అందరికి కూడా తెలిసినటువంటి మాట అది. మరలా ఇప్పుడు ఆ మాటను ఒకసారి చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైనటువంటి యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, తన స్వరూపమందు తన పోలుకు పుట్టినటువంటి ఈ మనిషి నరుడు ఒంటరిగా, ఈ మనిషి ఒంటరి జీవితాన్ని కలిగి ఉండటం అనేది మంచిది కాదు. చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారండి. నలుగురితో కలవటానికి, నలుగురితో ఉండటానికి ఇష్టపడరు. లోన్లీనెస్ అనేది చాలా ఇష్టపడతారు. ఒంటరిగా కూర్చోవడం, ఒంటరిగా భోజనం చేయడం, ఒంటరిగా తిరగటం, ఒంటరిగా పడుకోవటం, ఇలాంటి ఒంటరి జీవితాలకి ఎక్కువ మంది అలవాటు పడతారు. కానీ దేవుడు ఏమన్నాడనంటే, ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎందుకు మంచిది కాదనంటే, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాలు అలా ఉన్నాయి. అవి నీకు అనుకూలంగా ఉన్నటువంటి దాఖలాలు కనబడట్లేదు భవిష్యత్తులో. మళ్ళా నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు, అలా అనుకూలం లేని పరిస్థితులలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నేను జాగ్రత్త పరుచుకోవాలా వద్దా? నేను కాపాడుకోవాలా వద్దా? నువ్వు ఒంటరిగా ఉన్నావనుకో, చాలా ప్రమాదాలు నీ చుట్టూ పొంచి ఉంటాయి. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకో, చాలా భయంకరమైన పరిస్థితులు పొంచి ఉంటాయి. నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డావనుకో, చాలా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా నీకు సంక్రమించే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిదే కాదు, మంచిది కాదండి. ఎందుకనంటే ప్రియులారా, ఈరోజు చూడండి, ఒక ఆడబిడ్డని రోడ్డు మీద ఒంటరిగా పంపించాలని అంటే భయం. ఒక తల్లి ఒంటరిగా రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయం. ఆటోలో ఒంటరిగా వెళ్ళాలంటే భయం. బస్సులో ప్రయాణించాలంటే భయం. ఇంటిలో ఒంటరిగా ఆవిడ ఉండాలంటే భయం. చూడండి, చిన్న బిడ్డల్ని స్కూలుకు పంపించాలంటే భయం. ఈ ఒంటరితనం అనేది మనిషి జీవితంలో ఎలా గూడు కొట్టుకుందంటే ప్రియులారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రియులారా, చాలా ప్రతికూలమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనిషి బ్రతకడం అనేది మనం గమనిస్తున్నాం, మనం చూస్తున్నాం. ఎందుకనంటే నరుడు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. అది వాడికి చెడే జరుగుతుంది. చెడే. మన పిల్లల్ని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి మనం అలా మార్కెట్కి వెళ్ళడమో, లేకపోతే ఎక్కడ ఊరు వెళ్ళడమో, ఇలాంటి నమ్మకాలు లేవండి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు. అంతెందుకండి, విద్యాబుద్ధులు నేర్పించవలసినటువంటి స్కూల్ టీచర్స్ని నమ్మి స్కూలుకి పంపిస్తున్నట్టు తల్లిదండ్రులు మరలా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని కేసులు న్యూస్ మీడియాలో మనం వినట్లేదు. ఒక బాలికని చెరిచినటువంటి ఒక టీచర్, ఒక ప్రధానోపాధ్యాయుడు, ఒక ప్రిన్సిపాల్ లేదా ఒక సేవకుడు, ఇలాంటి భయంకరమైనటువంటి సమాచారాలు మనం ఎన్ని వినట్లేదు. చైన్ స్నేచర్ అని అంటాం, దోపిడీలు అంటాం, దొంగతనాలు అంటాం. ఇవన్నీ కూడా ఎక్కడ? మనిషి ఒంటరిగా ఉండటం గమనించినటువంటి తోటి మనిషి అప్పుడే దాడికి పాల్పడతాడు ప్రియులారా. నలుగురితో ఉన్నప్పుడు ఏ ప్రమాదాలు ఎక్కువగా రావండి మనిషికి. ఒంటరిగా ఉండటమే నిన్ను చూస్తాడు. ఆవిడ ఒంటరిగా నడుస్తుందా, ఓకే, ఇప్పుడు మనం అటాక్ చేయొచ్చు. మెడలో ఉన్నటువంటి బంగారాన్ని లాక్కుపోదామా, లేకపోతే ఆవిడ మీదకి దాడి చేసి కిడ్నాప్ చేసి వెళ్ళి మానభంగం చేద్దామా, లేకపోతే బ్యాగ్ ఒంటరిగానే పట్టుకుని వెళుతుండే బ్యాగ్ను మనం కాజేసి తీసుకుని వెళ్ళిపోదామా? ఆవిడ ఒంటరిగానే ఇంట్లో ఉంటుందంట, ఇంట్లో ఎవ్వరూ లేరంట. అయితే పలానా ఇన్ని గంటలప్పుడు మనం వెళదామా ఇంటికి? ఏంటి ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఏర్పడతాయి మనిషి జీవితంలో?
ఒంటరిగా ఉన్నప్పుడేనండి దేవుడు ఎంత మంచోడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నిజమేనండి. ఒంటరి జీవితం కనుక అలవాటు పడేవాళ్ళు చాలా ప్రమాదంలో ఉంటారండి. ఒంటరి జీవితానికి అలవాటు పడేవాళ్ళు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అంటే ప్రిలారా, మనకి తెలిసినటువంటి రోగాలు కొన్ని అయితే మనకి తెలియకుండానే ఈరోజు చాలామంది కూడా ఒక షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇలాంటి భయంకరమైన రోగాలన్నీ కూడా దేనివల్ల ఎక్కువగా మనిషికి 30-40% వస్తున్నాయో తెలుసా? ఈ ఒంటరి జీవితం వల్లనే. ఒకసారి చూద్దాం, ఆ న్యూస్ కూడా ఒకసారి చూడండి. న్యూస్లో ఏం చెప్తున్నారో, దేవుడు ఎందుకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడో ఒకసారి న్యూస్లో ఏం చెప్పారని అనేది ఒకసారి ఈ సందర్భంలో మనం కళ్ళతో చూస్తేనే మనకి బాగుంటుంది ప్రియులారా. ఒకసారి చూడండి, సౌండ్ ఫుల్గా పెట్టండి అమ్మా. వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పార్వతి. ఇవాళ ఆరోగ్య వస్తు కార్యక్రమంలో ఒంటరిగా ఉండే వాళ్ళ వ్యాకులత గురించి, అలాగే ఒత్తిడి కారణంగా ఎన్నో వ్యాధులు మనుషుల్ని బాధ పెడుతున్నాయి. సో అలాంటి వ్యాధుల గురించి ఈ రోజు మన ఆరోగ్య వస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. మనిషి సంఘజీవి, ఒంటరి జీవి ఎప్పుడూ కాదు. అడవిలో అయినా సరే జంతువులు ఒక సమూహంగానే ఉంటుంటాయి. కానీ నేడు సామాజిక సంబంధాలు అంత బలంగా ఉండడం లేదు. ఇది ఎంతో మందిని ఒంటరి చేసేస్తుంది. ఒంటరితనానికి ఆర్థిక, వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు కూడా ఉంటుంటాయి. అందరినీ స్నేహితులుగా మలుచుకోకపోయినా సరే కొందరు స్నేహితులు సన్నిహితులైనా ఉండాలి. కారణం ఏదైనా ఒంటరితనం వేధిస్తున్నట్టయితే దాని నుంచి బయటపడాలి. బంధువులు తమతో కలిసి చదువుకున్న వారిని పలకరిస్తూ కలుస్తూ ఉండాలి. క్లబ్లో చేరచ్చు, వాలంటీర్గా చేసి సేవలు చేయడం ద్వారా పరిచయాలు పెంచుకోవచ్చు. ఒంటరితనం ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్నవి నాణానికి ఒకవైపే ఉండేవి. ఎంతో మంది సైకోసోమటైజేషన్తో ఆసుపత్రులకు వస్తుంటారు. అంటే వారిలో శారీరక సమస్యలు ఉండవు, ఉండేవి మానసిక పరమైనవే. అందులో కొన్ని చూద్దాం. డిప్తిమియా లేదా పర్సిస్టెంట్ డిప్రెషన్, ఒంటరితనం వల్ల వచ్చే సమస్యల్లో ఇది ప్రధానమైనది. ఈ సమస్యతో బాధపడేవారు రోజంతా ఒంటరిగా ఉంటూ కుంగుబాటుకు, వ్యాకులతకు గురవుతూ ఉంటారు. ఇది తీవ్రమైన సమస్యే. చికిత్స తీసుకోకపోతే తమపై తాము నమ్మకం కోల్పోతారు. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది సామాజిక ఆందోళన. ఈ సమస్య ఉన్నవారు ఇతరులతో కలవడానికి ఆందోళన చెందుతుంటారు. ఇతరులతో కలవాల్సి వచ్చినప్పుడు ఆందోళన, భయం, నిస్పృహ ఆవరిస్తాయి. అందుకే ఒంటరిగా ఉండడానికి మొగ్గు చూపుతారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది దీర్ఘకాలిక వ్యాధులు. అధిక రక్తపోటు, హార్ట్ అటాక్, స్థూలకాయం తదితర సమస్యలను ఒంటరిగా ఉండే ఎక్కువ మందిలో గమనించవచ్చు. హార్ట్ అటాక్ రిస్క్ 29%, స్ట్రోక్ రిస్క్ 30% అధికంగా వీరికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రివ్యూస్గా వచ్చేది క్యాన్సర్. ఒంటరితనంతో దిగులు పడేవారు, మానసిక వ్యాకులతకు లోనయ్యే వారిలో ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా అనారోగ్యంపై పోరాడే వ్యాధి నిరోధక సామర్థ్యం బలహీనపడుతుంది. క్యాన్సర్కు కూడా ఇది దారితీయవచ్చు. నెక్స్ట్ మధుమేహం. ఒంటరితనంతో టైప్ 2 మధుమేహం రిస్క్ కూడా ఉంటుంది. ఒత్తిడి, ఒంటరితనం రిస్క్ను పెంచుతాయి. అలాగే అధిక బరువు, జీవన శైలి సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. చూసారు కదండి, ఇవాటి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఒంటరిగా ఉండే వారిలో వ్యాకులత, ఒత్తిడి కారణంగా ఎన్నో వ్యాధులు, ఆ వ్యాధుల గురించి ఈ రోజు కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మరొక ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నారు కదండి, మనిషి సంఘజీవి అంటే సమాజంతో, నలుగురితో కలిసికట్టుగా బ్రతకవలసినటువంటి జీవి, సంఘజీవి. ఇలాంటి మనిషి ఒంటరితనానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఒంటరితనానికి ఇష్టపడటం వల్ల ఎన్నో దాడులకు గురవుతున్నాడు, ఎన్నో మానభంగాలకు గురవుతున్నాడు, ఎన్నో మారణ హోమాలకి గురవుతున్నాడు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనిషి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ప్రియులారా. దేవుడు ఊరకన ఎప్పుడు చెప్పాడండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నీకు గుండెపోటు రావడానికి గల కారణం ఒంటరితనం. నీలో షుగర్ రావడానికి గల కారణం ఒంటరితనం. నీకు హార్ట్ అటాక్ రావడానికి గల కారణం ఒంటరితనం. ఈవెన్ అండి, మరి క్యాన్సర్ వ్యాధులు లాంటి నయం కాని భయంకరమైన వ్యాధులు రావడానికి గల కారణం కూడా ఒంటరితనం అని అంటండి. అటు ఒంటరితనం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్నాయనంటే 100కి 100 పాలు చాలా ప్రమాదాలు. అటు భౌతికపరమైనటువంటి
ఎదుర్కోవలసినటువంటి దాడులు కావచ్చు, ఏవైనా కావచ్చు, తన శరీరపరంగా అనారోగ్య పరిస్థితులు కావచ్చు. అందుకనని దేవుడు అన్నాడు, నువ్వు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. చాలామంది చూడండి, ఫోన్ అలా పట్టుకుంటారు, ఇంకా ఇంకా అదే పని, ఇంకా నలుగురితో ఉండరండి, పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడరు అసలు. ఫోన్ గీకి 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 ఆ స్క్రీన్ గార్డ్ అన్నీ కూడా నెలకొకసారి స్క్రీన్ గార్డ్ మారుస్తారేమో బహుశా, నాకు తెలిసి. ఎందుకంటే అన్ని గీతులు పడుతూ ఉంటాయి మరి. ఎందుకంటే అలా గీకుతూ ఉంటే మరి ఫోన్ ఏమవుతుంది? స్క్రీన్ గార్డ్ మారుస్తూ ఉండాలి, లేకపోతే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే మళ్ళీ మెసేజ్లు చూడడానికి అవ్వదు. రాత్రి ఫోను, పడుకున్నప్పుడు ఫోను, భోజనప్పుడు ఫోను, ఏదో వాక్యం చెప్పినప్పుడు, త్రోవని నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అన్నిప్పుడు దేవుని వాక్యం ఎంతగా చదవమన్నాడో దేవుని వాక్యం సంగతి దేవుడు ఎరుగు, ఫోన్ సంగతి మాత్రం ముందు. అంత బానిస అయిపోయాడండి ఈరోజు మనిషి. పక్కనున్న మనిషితో ఎవరు మాట్లాడరండి, ప్రయాణాల్లో కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, ఈవెన్ సంఘంలో కావచ్చు. ఎక్కడ ఖాళీ దొరుకుతుందా, పాకెట్లో నుంచి లేకపోతే బ్యాగ్లో నుంచి ఫోన్ తీద్దామా, ఇంక రింగ్ రింగ్ రింగ్, అటు ఇటు తిప్పుదామా? కాదండి, నలుగురితో ఉండండి, నలుగురితో ముచ్చటించండి, మాట్లాడండి, నవ్వండి, ప్రతిస్పందనలు కలిగి ఉండండి. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ప్రియులారా. మనకు తెలియకుండానే భయంకరమైన రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయన్న సంగతి మనం గమనించలేకపోతున్నాం. దేవుడు ముందుగానే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నిజమండి. అలా నరుడు ఒంటరిగా ఉండటం వల్ల ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితులు మనిషి జీవితంలో చోటు చేసుకుంటాయో మరికొన్ని మాటలు కూడా చూద్దామా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం ప్రియులారా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9, 10, 12 వచనాలు చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 12వ వచనం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక నువ్వు ఒక్కడిగా లేకపోతే ఒక్క స్త్రీగా నువ్వు ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒక్కరుగా ఉండటం మేలు అని అన్నాడా దేవుడు? ఇద్దరు కలిసి ఉండుట మేలు అని అన్నాడండి దేవుడు. బైబుల్ ఏం చెప్పింది అనేది అదొక్కటి మీరు అండర్లైన్ చేయండి. బైబుల్ ఏం చెప్పిందనంటే, నువ్వు ఒంటరిగా ఉండటం వల్ల నీకు నష్టం ఉంటుంది, అదే ఇద్దరు కలిసి ఉండటం వల్ల నీకు మేలు అన్నాడు దేవుడు. ఇది ఒక్కటే మీరు అండర్లైన్ చేసుకోండి. ఇంకా ముందుకు వెళదాం. నరుడు ఏం చేశాడంటండి, ఏమైనా చెప్పాడు అక్కడ? మరలా చదవండి ఆ మాట. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయి ఉండుట కంటే, అంటే నువ్వు ఒక్కడిగా ఉండేదానికంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. అది ఎన్ని రకాలుగైన మేలే. నీతో కూర్చుంటే మాట్లాడుతాడు, నీతో ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు, నీ కష్ట సుఖాలను పంచుకునేవాడుగా ఉంటాడు, నీ బాధలు ఇబ్బందులు షేర్ చేసుకునేవాడుగా ఉంటాడు, నిన్ను నవ్వించేవాడై ఉంటాడు, లేకపోతే ప్రతి విషయంలో కూడా నీకు సహకారిగా ఉండుంటాడు. ప్రతి విషయంలో అదే నువ్వు ఒక్కడిగా ఉంటే ఏ అవకాశం కూడా ఉండదు కదా. దేవుడు అక్కడ అదే చెబుతున్నాడు, ఒంటుగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకు ఇద్దరి గురించి నేను చెబుతున్నానంటే, వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. ఇప్పుడు ఇద్దరు నడుస్తూ వెళుతూ ఉన్నారు అనుకోండి, ఒకరు పడిపోయాడు అనుకోండి, ఇప్పుడు వెంటనే పక్కనున్న వాడు ఏం చేస్తాడు? అరే రే 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 ఎరా చూసుకోలేరా, ఎరా కిందకు చూసుకోవచ్చు కదా, ఏ రాయి తన్నేసుకున్నావా, లేకపోతే కాలు జారిపోయిందా అని చెప్పేసి వెంటనే పడిపోయిన వాడిని ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకొని లేపుతాడు లేపడా? అది ఒంటరి వాడిగా ఉన్నాడు అనుకోండి, ఎవడైనా చూస్తే అదృష్టవంతుడు, చూడకపోతే ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అనుకోండి, పర్వాలేదు, 1 గంటకో అరగంటకో పక్కన కూర్చొని నువ్వు లేవగలవు. ఎక్కడో తగలరోని చోట ఒకవేళ ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ క్షణములు ఎవరు చూడలేదనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు. అందుకే దేవుడు చెబుతున్నాడు, వారు పడిపోయినను ఒకడు తన తోడివాడును లేవనెత్తును, అయితే ఒంటరి యగువాడు పడిపోయిన ఎడల వానికి మేలే కలుగును అని అనలేదు. ఏం కలుగుతుంది అన్నాడు? శ్రమ. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో,
ఆ ఒంటరిగా నువ్వు ఉండేటప్పుడు, ఇంటిలో ఉండేటప్పుడా ఏంటి, ఇంటిలో ఈరోజు మనకు తెలియకుండానే ఎన్నో భయంకరమైన పరిస్థితులు, హార్ట్ అటాక్ మనకి తెలియకుండానే వచ్చేస్తుంది, అపెండైటిస్ కడుపు నొప్పి తెలియకుండానే వచ్చేస్తుంది, లో షుగర్ ఒక్కసారి షుగర్ లెవెల్స్ పడిపోవడం మనకు అనుకోకుండానే జరుగుతుంది, ఒక్కసారి బీపీ ఎక్కువైపోవడం ఒకేసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి బ్రెయిన్ స్ట్రోక్. ఇవేవి మనకి చెప్పి రావండి, సడన్గా వచ్చేవి ఇవన్నీ కూడా. ఏంటండి చాలా ఆరోగ్యవంతుడండి, ఎప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి, ఒక ట్యాబ్లెట్ కూడా వాడలేదండి అని చెప్పేసి బంధువులందరూ కూడా తర్వాత బాధపడతారు. ఏంటంటే రాత్రి భోజనం చేసి ఇంట్లోకి వెళ్ళాడండి, ఒక్కడే పడుకున్నాడండి, ఉదయం లేసి డోర్ ఎంత కొట్టినా కూడా తీయట్లేదండి. ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం సమాజంలో ఎన్ని వినట్లేదు చెప్పండి. మీ భర్తలను ఒంటరిగా ఉంచొద్దు, భార్యలుగా మీరు ఒంటరిగా ఉండొద్దు, మీ పిల్లలు కూడా ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేదు. వాళ్ళ ప్రయాణాల్లో కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, పడుకున్నప్పుడు కావచ్చు, త్రోవలో నడిచేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా పరిస్థితులు బాగోలేదు ప్రియులారా. నీ ఒంటరితనాన్ని గమనించి నీ మీద దాడికి పాల్పడడానికి చూసేవాడు ఒకడైతే, నీ ఒంటరితనంలోనే నిన్ను కబలించడానికి వచ్చినటువంటి ఎన్నో మారణకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు మరెన్నో. ఎవరు కాపాడుతారు మనల్ని ఒక్కరిగా ఉంటే? ఎవరు మన బాగోగులు చూస్తారు మనం ఒక్కరిగానే ఉంటే? ఎవడైనా చూస్తే పర్వాలేదు, అది ఎవరు చూడకపోతే? ఇద్దరు కలిసి ఇంట్లో పడుకున్నారు అనుకోండి, పర్వాలేదు. ఆ మధ్యరాత్రి ఒక్కొక్కసారి ఎగూపురు అంటారు కదండి, ఆస్తమా ఒక్కొక్కసారి వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు పక్కనున్నవాడు అది హీలర్ ఏమంటుందండి అని, ఇన్హేలర్, అది ఎక్కడో టేబుల్ మీద ఉంటుంది, లెగిసి దానిని అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అలాంటప్పుడు పక్కన పడుకున్న వాడికి ఏదో చెయ్యి తగులో కాలు తలుగులో అప్పుడు వాడికి మెలకు వస్తే అది సహాయపడతాడే, నీకు ట్యాబ్లెట్ ఇస్తాడే, అది ఇస్తే మెడిసిన్ ఇస్తాడే, నీకు వాటర్ అయినా ఇస్తాడే. అది నువ్వు ఒక్కడవే పడుకుంటే, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇన్నున్నాయంటే మన చుట్టూ కూడా. అందుకే దేవుడు ఎంత మంచివాడంటే, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును, వానిని లేవనెత్తువాడు లేకపోవును కనుక వాడికి శ్రమే కలుగును. అందుకనే ప్రియులారా, జైశాల్ గారు ఎప్పుడు చెబుతున్నటువంటి మాట మనం ఎప్పుడు మర్చిపోకూడని మాట, మీరు ఒంటరిగా మీ ప్రయాణాలు చెయ్యొద్దు, నలుగురితో ఉండండి, ఎవరినైనా తోడు సహాయం తీసుకుని వెళ్ళండి. ఒక సువార్తలకు కావచ్చు, సెమినార్లకు కావచ్చు, ఒక సభలకు కావచ్చు, ఎక్కడికైనా కూడా మీరు ఒంటరిగా వెళ్ళకండి, మీరు ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళండి అని జైశాల్ గారు ఎప్పుడైనా పదే పదే మనకి ఎందుకు చెబుతారండి? అండి ఇలాంటి ఎన్నో అనుభవాలండి. ఆయన ఒకరోజు సువార్త ప్రయాణానికి వెళుతూ వస్తున్నప్పుడు భయంకరమైన కార్ యాక్సిడెంట్, ఆ కార్ యాక్సిడెంట్లో సునీల్ అన్న గారికి చెయ్యి తెగిపోయింది, ఉపేంద్ర అన్న గారికి చెయ్యే విరిగిపోయింది, జైశాల్ గారికి ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది చూడండి, యాక్సిడెంట్. ఆయనతో పాటు కారులో అంతమంది ప్రయాణం చేసి తోటివారు అంటే తోడు ఉండబట్టే కదా ఆ రాత్రిపూట వెంటనే అంబులెన్స్ ఫోన్ చేశారు, వెంటనే 108 వచ్చింది, ఇమీడియట్గా అందరిని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగలిగారు. అదే ఆయన ఒక్కడే ప్రయాణం చేసి ఉండుంటే ఎవరిని కేకలు వేస్తారు? ఆయనే కాదు, ఏ సేవకుడైనా ఎవరికి చెప్తాడు? ఫోన్ చేయలేని పరిస్థితులు ఉండొచ్చు ఆ యాక్సిడెంట్ అయ్యే టైంలో, పక్కోడికి పిలవలేని పరిస్థితులు ఉండొచ్చు ఆ యొక్క హార్ట్ అటాక్ వచ్చే ఆ సమయంలో, ఎవరికి కేకలు వేయని పరిస్థితులు ఉండొచ్చు ఆ ఆస్తమా వచ్చేటప్పుడు. ఏంటి చెప్పలేమండి, ఈరోజు రోజులు బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. ఇంకొకసారి ఉపేంద్ర అన్న గారు రాత్రిపూట మీటింగ్ ప్రయాణం వెళుతున్నారు, అప్పుడు సడన్గా కారులో నుంచి మంటలు వచ్చేసాయి, కారు అంతా కాలిపోయింది. ఆయనతో పాటు ఎవరు సహకారులు ఉండబట్టే వెంటనే డోర్లు తన్నుకొని బయటకు వచ్చి తమ ప్రాణాలు కాపాడుకున్నారే. అదే ఆయన ఒంటరిగా కారులో ఉండిపోతే, ఈరోజు వచ్చిన కార్లన్నీ కూడా ఆటోమేటిక్ లాక్ డోర్స్ అండి, డోర్లన్నీ కూడా ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి. సెన్సర్ ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ ఫైర్లో సెన్సర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లాక్ ఓపెన్ అవ్వదు డోరు, అప్పుడు ఏమైపోతారు? అప్పుడు ఒక్కడ డోర్ పగల కొట్టుకుని బయటికి రాగలరా? అదే ఇద్దరుంటే లాగిపెట్టి ఒక్కడ తంటే డోర్ ఇక్కడ తంతే అక్కడ పడుతుంది. అది ఇద్దరు ఉండటం వల్ల కలిగే ఉపయోగం.
ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం తెలుసా ప్రియులారా? అందుకే దేవుడు అంటున్నాడంటే, ఏమంటున్నాడంటే 10వ వచనం, వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును, అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఈరోజు చూడండి, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా భయంకరంగా ఎంత ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్. ఒక గొప్ప సేవకుని యొక్క మరణం ఒంటరిగానే. ఒంటరి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆయన ప్రయాణం అయ్యాడు, రాజమండ్రికి వచ్చాడు, ఒంటరిగా రావాల్సిన పరిస్థితి ఏంటండి ఆయనకి? ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పెంపుడు పిల్లలు ఉన్నారు, ఒక సంఘం ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ సేవకుడి ప్లేసులోనే ఒకవేళ నేనే ఉంటే, మీరే ఉంటే, మీ కుటుంబం ఏమైపోద్ది? మీ సంఘం ఏమైపోద్ది? మీ బంధువులు ఏమైపోతారు? ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి? వాళ్ళు అనాథలు అయిపోరు? వాళ్ళు ఎవరంటే చేరతీస్తారు? నువ్వు నేను బ్రతుకున్నప్పుడే పట్టించుకోలేని సమాజం ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం. మనం బ్రతుకున్నప్పుడే మన యోగక్షేమాలు చూడలేనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అలాంటిది మనం చచ్చిన తర్వాత ఒకడు మనల్ని చూస్తాడని అనుకోవడం, అది అసలు ఇది చాలా కఠినమైన మాట. అంగీకరించలేం. ఇది చక్కగా వస్తారంటే చాలా పర్లేదు బ్రదర్, మేము ఉన్నాం బ్రదర్, మేము చూసుకుంటాం బ్రదర్, వాదాపు కుడుపులు అందరూ కూడా వాదార్పునిచ్చేది ఇదే మాటలు కదండి. మరుసటి రోజు నుంచి ఇంక మరి ఫోను ఉండదు, ఆ మనిషి ముఖము ఉండదు, వీళ్ళే బిక్కు అనుకుంటూ అనాథుల్లా ఇంట్లో పడి ఉండాలా. అది మనిషి ఇచ్చే ఆదరణ. అంతవరకు ఎందుకు మనిషి తెచ్చుకోవాలి? ఈరోజు ఆ సేవకుని యొక్క మరణం ఎంతమందికి దుఃఖాన్ని మిగిల్చిందండి. ఆయన బండి ప్రయాణంలో అది ఎలా ప్రమాదం జరిగింది అనేది తర్వాత సంగతి. అలా ప్రమాదం జరిగేటప్పుడు ఆయన పిలిచాడేమో, అరిచాడేమో, ఫోన్ చెయ్యాలనుకున్నాడేమో, రోడ్డు మీదకి పాక్కుంటూ వెళ్ళి ఆ రోడ్డు మీద ఎన్నో బళ్ళు ప్రయాణిస్తూ ఉన్నాయి, ఒక బండినైనా కూడా ఆపాలని అనుకున్నాడేమో. కానీ కాలు తీస్తే కాళ్ళు రాకపోవచ్చు, చెయ్యి తీస్తే చెయ్యి రాకపోవచ్చు, నోరు మాట్లాడదాం అనుకుంటే మా నోట్ల నుంచి మాట రాలేకపోవచ్చు. అదే ఆయనతో పాటు ఇంకొకరు ఉండుంటే ఇంకొకరు ఉండుంటే, ఒకడు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇంకొకటి దెబ్బలు తగిలిన కూడా రోడ్డు మీదకి వెళ్ళి, అయ్యగారు బండి ఆపండి, మా అయ్యగారికి దెబ్బలు తగిలయ్యి అక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఒక్కడైనా వచ్చి ఉండేవాడు కదండి. ఆ సేవకుడు బ్రతుకుండేవాడండి. ఎందుకు అంత తప్పు నిర్ణయం తీసుకున్నాడు ఆ సేవకుడు? నాకు ఎప్పటికీ అర్థం కాదండి. నాకు బాధ, ఎంత బాధపడుతున్నానంటే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి, ఇలా చనిపోయాడు అలా చనిపోయాడు ఇదే గోల తప్ప ఈ పాయింట్ ఎవరు మాట్లాడట్లేదని నా బాధ. ఒకనొక రోజు అదే పరిస్థితి నీకు వస్తే ఏమైపోద్ది? నీ కుటుంబం, నీ భార్య ఏమైపోద్ది, నీ భర్త ఏమైపోతారు, నీ పిల్లలు ఏమైపోతారు? ఎవరు వాళ్ళకి అన్నం పెడతారు? ఒకవేళ నువ్వు సంఘాన్ని నడిపించి, 1000 మంది సంఘాన్ని నడిపించి ఒక సేవకుడు అయితే, నువ్వు ఒంటరి ప్రయాణానికి నువ్వు ఇష్టపడేవాడు అయితే, నువ్వు లేకపోతే నీ సంఘం ఏమైపోద్దో చెప్పు. ఆలోచించాలి కదండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆలోచించట్లేదు? జైశాలి గారు ఎందుకంటే ఆయన అంత బాధపడతారు? రాత్రి ప్రయాణాలు వద్దు బాబు ఆయన ఎందుకు చెప్తారు? రాత్రిపూట ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి ప్రియులారా. అది ఆయన అనుభవం. కానీ ఎంతమంది లెక్క చేస్తున్నారు? ఎప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రతి ఒక్కడు, ప్రతి విశ్వాసి కళ్ళు తెరవాలి, ప్రతి సేవకుడు, ప్రాముఖ్యంగా సేవకులు కళ్ళు తెరవాలి. మీ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉంటాయి, మీ మీద ఆధారపడి ఒక సంఘమే నడుస్తుంది. నువ్వు లేకపోతే ఆ సంఘం కుక్కలు చిరిపినటువంటి విస్తరాకులు అయిపోద్ది. ఆ చెట్టుకొకరు ఈ చెట్టుకొకరు చెల్లాచెదరైపోతారే. మరలా వాళ్ళందరూ నువ్వు చూసుకున్నంత బాగుగా ఎవరు చూసుకుంటారో చెప్పు, నువ్వే లేకపోతే? దేవుడు అక్కడ అదే రాయించాడు. ఏమనని? వారు పడిపోయినను ఒకడు తన తోటి వాడిని లేవనెత్తును. ఇద్దరు ఉంటే కనీసం ఆయన లేవనెత్తువాడు ఉండనేమో, తోటివాడు ఉంటే కనీసం ఇంకొకరిని పిలిచి అరిచేవాడేమో. కానీ రెండో వాడు లేకపోబట్టే కదా. ఎప్పుడు రాత్రి 12 గంటలకి యాక్సిడెంట్ అయ్యిందండి, ఉదయం 7 గంటల వరకు ఎవరు చూడలేదు ఆయన్ని. ఈ మధ్య టైంలో ఆయన ఎంత అరవాలనుకున్నాడో, ఎంత పిలవాలనుకున్నాడో, ఎంత సైకిల్ చేయాలనుకున్నాడో ఒక్కసారి ఊహించుకోండి. చాలా అసలు మీకు చెబుతుంటేనే నా రోమాలన్నీ నిలబడతానండి భయంకి. అక్కడ ఒకసారి ఇమేజ్ చేసుకోండి. మీద బండి ఉంటే, ఊపరాడకపోతూ ఉంటే, పిలవలేకపోతూ ఉంటే, మాట్లాడలేకపోతూ ఉంటే, దాహం తీర్చుకోవాలనుకున్న దాహం తీర్చలేని పరిస్థితిలో ఉండుంటే ఏంటండి పరిస్థితి?
అదే ఇంకొకడు ఉండుంటే అమంతాను పరిగెట్టి వెళ్ళి ఎవరినో ఒకరిని పిలిచేవాడు, 108కైనా ఫోన్ చేసేవాడు, సభలకు వస్తున్నటువంటి కన్వీనర్కైనా ఫోన్ చేసేవాడు, లేకపోతే ఇంటికైనా ఫోన్ చేసేవాడు, పోలీసులకైనా ఫోన్ చేసేవాడు, కొద్దిలో గొప్ప హాస్పిటల్కి వెళ్ళినంత వరకు అయినా కూడా తుది ప్రాణంతో ఉండేవాడు కదంటే మన సహోదరుడు చందు. మీకు తెలిసిన పరిస్థితే. చందు గారు అప్పారావు గారు ఇద్దరు కూడా విజయనగరం సభలకు వెళుతున్నారు. ఎక్కడండి? గజపతి నగరం. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగేటప్పుడు చందు అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మిగతా కొద్దిగా గొప్ప బాగున్న పరిస్థితుల్లో అప్పారావు గారు ఉన్నారు, పెద్దలు. అప్పారావు గారు ఉన్నారు. ఆయన రెండవ వ్యక్తి. ఆయన బాగుండబట్టే కదా దగ్గరున్న విజయనగరం కళాశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఫోన్ చేయగలిగాడు. వెంటనే వాళ్ళు రాగలిగారు, అంబులెన్స్ వచ్చింది, వెంటనే విజయనగరం హాస్పిటల్కి వెళ్ళగలిగారు. ఈయన కూడా లేకపోతే ఆ చందు కనీసం హాస్పిటల్ వరకైనా బ్రతుకుండేవాడా? దేవుని పని ఆపకుండా మీరు జరిగించండి అనే మాట ఆయన చివరిసారిగా ఆయన సాక్ష్యం చెప్పుండేవాడు. చెప్పండి. ఆ రెండో వ్యక్తి ఉండబట్టే కదండి ఈరోజు ఆ పరిస్థితులు మనకు రాలేదు. బాగానే ఉన్నాం అనుకోకండి. వచ్చిన తర్వాత ఎంత బాధపడిన ప్రయోజనం లేదండి. రాకమునిపే జాగ్రత్త పడాలి. నలుగురితో ప్రయాణించు, పర్వాలేదు. బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఆటోలో కావచ్చు. కానీ ఒంటరి ప్రయాణాలు, ఒంటరిగా నివసించడం అనేది చాలా ప్రమాదకరం ప్రియులారా. దేవుడు చెప్పాడు, వారు పడిపోయినను ఒకడు తన తోటివాడును లేవనెత్తును, అయితే ఒంటరి యొగవాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఈరోజు అతని జీవితం, అతడు చక్కగా చనిపోయాడు, కానీ వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా కన్నీరే మిగిలాయండి. ఎవరు ఆదరిస్తారు? బ్రతుకున్నప్పుడు 12వ వచనం చూడండి. 12వ వచనం, ఒంటరి యొగ వాని మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు, 3 పేటల తాడు తెగిపోదు కదా. అది ఒక్క తాడు, ఒకే పేట ఉంటే తాడు ఇలా అనుసరికి తెంపేయవచ్చు. అది 3 పేటల తాడు బాగా మనం ప్రేమిన తర్వాత దాన్ని తెంపండి, కష్టం కదా. అందుకే దేవుడు చెప్పాడండి ఏమనని, ఒంటరి ఒకడి మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలడు. ఎవడని నువ్వు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇంకొకటి దాడి చేయడానికి వచ్చాడు అనుకోండి, నువ్వు దొరికిపోతావు. వాడు బలవంతుడైతే నిన్ను చంపేస్తాడు, నీ మెడలో ఉన్న నగలన్నీ అపహరించుకుపోతాడు, లేకపోతే నిన్నే మానభంగమైన చేసి నిన్ను కిరాతకంగా చంపడానికైనా వెనుకడుగుతాడు. అది నీ పక్కన ఒకరు ఉంటే, నీతో పాటు ఎవరైనా తోడు ఉంటే, అప్పుడు ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడితే పక్కనున్న వ్యక్తి వెంటనే ఏం చేస్తాడు? ప్రతి దాడికి దిగుతారు వెంటనే. అసలు 2 లేదా 3 ఉండేటప్పుడు ఆపోజిషన్ వాడు దాడి చేయడానికి కూడా వెనకడుగు వేస్తాడు, రాడండి త్వరగా మీదకే. అదండి దేవుడు చెప్పాడు. ఎన్ని జాగ్రత్తలు అండి. ఒంటరి ఒకని మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అంటారుగానే దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. మీ దేవురైన యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకి కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. యాలయనగా మిమ్మును నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూసి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. ఇది ఎక్కడండి? ఇశ్రాయేలీయులకి సీనాయి పర్వతం అప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు అందరూ కూడా దూడన చేసుకునేటప్పుడు దేవుని యొక్క కోపం అహరోను మీద కూడా వచ్చేసిందండి. అహరోను కూడా మీదకి, ఇశ్రాయేలు అందరి మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంట? 20వ వచనం, మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకుని అగ్నితో దానిని కాల్చి నలుగుగొట్టి అది ధూళియొగనంతగా మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారవేసి తిని. అంటే ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో అంటే ప్రియులారా, 20వ వచనంలో యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా, ఇది నిర్గమకాండంలో ఉండదండి. అసలు ఎవరిని చంపేయడానికి దేవుడు వచ్చాడు?
మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్ళడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. కిందన మరి బాధ్యతలు తీసుకున్నటువంటి అహరోను కిందనున్నాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా దూడక పూజ చేస్తున్నారు. అప్పుడు మొట్టమొదటి దేవుడు అహరోను మీదకి వచ్చాడండి చంపేయడానికి. ఇప్పుడు అక్కడ మోషే లేకపోతే అహరోను పరిస్థితి ఏంటి చెప్పండి? అహరోను పరిస్థితి ఏంటి? దేవుడు ఊరుకునేవాడు కాదండి, అహరోనుని చంపేసేవాడు. కానీ అహరోను అక్కడ బ్రతికి బట్ట కట్టగలిగాడు అంటే రెండవ పర్సన్, సెకండ్ పర్సన్ ఎవరున్నారు అక్కడ? అక్కడ అదే చెప్తున్నాడండి. అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనికై అప్పుడే బ్రతిమాలుకొంటిని. వెంటనే మోషే అడ్డుపడిపోయాడంట. తండ్రి, ఈ ఒక్క తప్పుకి నువ్వు క్షమించు, అహరోనుని విడిచిపెట్టు. అహరోను పక్షానంగా అహరోనుతో పాటు ఒక తోటి తమ్ముడిగా ఆయనే పక్కన ఒక సాటి అయిన వ్యక్తిగా లేకపోతే అహరోను బ్రతుకుండేవాడా చెప్పండి? అహరోను బ్రతుకున్నాడనంటే దాని అర్థం ఏంటి? రెండవ వ్యక్తి తనతో పాటు ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమో ఇది విషయం. ఒంటరిగా ఉంటే ప్రమాదం వచ్చుండేది అహరోనికి. అది మోషే వెంటనే గమనించాడు, వచ్చి అడ్డుపడ్డాడు. అడ్డుపడిన తర్వాత దేవుడు క్షమించాడండి. అహరోను బ్రతికాడు. ప్రిలారా, ఒంటరితనం అనేది మనకి కన్నీరే మిగులుస్తుంది. ఒంటరితనం అనేది మనకి అనారోగ్యాన్ని మిగులుస్తుంది. ఒంటరితనం అనేది మన వారికి, మన బంధువులకి, చివరికి దేవుడికే మనం దూరం అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రిలారా, ఇది ఒంటరితనం వల్ల మనకి మిగిలినటువంటి ఫలం. ఒంటరిగా ప్రయాణించకండి, ఒంటరిగా ఎవరిని పంపించకండి, ఒంటరిగా ఎవరు ఒక దగ్గర కూర్చోకండి. లేనిపోని చెత్త ఆలోచనలన్నీ ఉంటాయి ఒక్కడిగా ఉన్నప్పుడే, లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం ఒక్కరిగా ఉన్నప్పుడే. ఒంటరిగా ప్రయాణించేటప్పుడే లేనిపోనివన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం కూడా చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ప్రియులారా. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలిపడి నమస్కారము చేసి, రాజా రక్షింపమనగా, రాజు నీకేమి కష్టము వచ్చునని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలుని, నా పెనిమిటి చనిపోయెను, నీ దాసినైనటువంటి నాకు 2 కుమారులు ఉండిరి. చూడండి, ఆవిడికి భర్త చనిపోయాడంట. ఇప్పుడు ఆవిడికి ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంట? నాకు 2 కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించేవాడు ఎవడును లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వానిని కొట్టి చంపెను. మనది ఎక్కడో కనపడుతుంది కదా కయ్యను హేబేలు సందర్భం. నిజంగా అండి, హేబేలు చావడానికి గల కారణం తల్లో తండ్రో ఉండుంటే అక్కడ సెకండ్ పర్సన్ బ్రతుకుండేవాడండి హేబేలు. అన్న ఆ దాడికి పాల్పడేవాడు కాదండి. ఇక్కడ కూడా ఆవిడ అదంటుంది, తెకో అన్నటువంటి ఆ స్త్రీ, నాకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు పొలంలో ఉండేటప్పుడు ఏం జరిగిందని చెప్పిందండి. వారు పొలములో పెనుగులాడుచుండగా, అంటే గొడవలాడుతున్నారంట. మొత్తానికి గొడవ ఎక్కువైతే ఏమవుతుందండి? విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అటొకరు ఇటొకరు లాగారు అనుకోండి, నీ అంతు నేను చూస్తానంట, నీ అంతు నేను చూస్తానని చెప్పేసి ఎవరు వాళ్ళు దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు చూడండి, 2 కుక్కలు గేట్ అవతల ఒకటి ఉన్నాయి అనుకోండి, ఓ తెగ అరిచేస్తుంటాయండి. మధ్యలో గేట్ తీయండి, సైలెంట్గా అయిపోతాయండి. అంటే ఎవరైనా మధ్యలో లాగుతున్నప్పుడు వదలరా ఆడు అంతు చూస్తాను అంటాడు. వదిలేసామనుకోండి ఏమీ ఉండదు. కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారండి, వీళ్ళు అలాంటి వాళ్ళు వదిలేడు కదా అని చెప్పేసి అడ్డగించినోడినైనా చంపేస్తారు, అవతలోడినైనా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి, జాగ్రత్త. కానీ ప్రియులారా, 2 పెనుగులాడుతూ ఉంటే ఆ పొలములో విడిపించేవాడు ఎవడనూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వానిని కొట్టి చంపెను. రెండవ వాడు చనిపోవడంటే దానికి కారణం నెక్స్ట్ పర్సన్ ఒకరు లేకపోవడం వల్లే. అదే ఇంకొకరు ఉండుంటే వారిని విడిపించేవాళ్ళు కదా, వాళ్ళు గొడవను సద్దుమణిగించేవాళ్ళు కదా. అరే మీకు తగదరా, మీ 2 అన్నదమ్ములు కదరా, మీరు కొట్టుకోవడం ఏంట్రా, మీరు గొడవలు ఆడుకోవడం ఏంట్రా, చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుతారా, మీ తల్లిదండ్రులకు చిన్నతనం రా వస్తుందరా, అసలు ఎంత అవమానం రా
అని చెప్పేసి నలుగురు మందలించి వాళ్ళిద్దరిని కూడా విడిపించేవాళ్ళండి. అందులో ఆ స్త్రీ ఒక కొడుకును పోగొట్టుకుందంటే, ఆ బాధ వచ్చి దావీదు గారి దగ్గరికి, రాజు దగ్గర చెప్పుకుంటుందంటే పరిస్థితి విడిపించేవాడు రెండో పర్సన్ లేకపోవడం వల్లే. అంటే ఒంటరిగా వాళ్ళని విడిచిపెడితే ఎంత ప్రమాదం ఆలోచించండి. ఒంటరితనం అనేది చాలా ప్రమాదం అండి. వారిలో విడిపించేవాడు ఒకవేళ ఉండుంటే ఈరోజు నా కొడుకుని నేను పోగొట్టుకునేవాడినే కాదు, నా కూతురు నేను పోగొట్టుకునేవాడినే కాదు. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఆడబిడ్డలు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, కాలేజీ నుంచి ఒంటరిగా వస్తునేటప్పుడు, సంఘానికి వస్తునేటప్పుడు నేను చాలామంది పిల్లలకి చెప్పానండి, అమ్మా మీరు ఒంటరిగా రాకండి, జాగ్రత్త. ఈరోజు మీకు ఏ ప్రమాదం జరగకపోవచ్చు, మీ ఒంటరితనాన్ని గమనించే వాళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. ప్రమాదం అనేది ఎలా వస్తుందో తెలియదు, జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు చెప్పానండి. వాళ్ళు జాగ్రత్త పడితే దేవునికి స్తోత్రం, లేకపోతే అది వాళ్ళ దురదృష్టం. జాగ్రత్తలు చెప్పడం నా ధర్మం. ఒంటరితనం అనేది ఎంత భయానకరమైనటువంటి పరిస్థితి అంటే ప్రియులారా, ఆడబిడ్డల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు అందరి గురించి దేవుడు చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము చివరిగా 2 మాటలు చూసుకుని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు ప్రియులారా. ఒకడు ప్రతానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు అని అంటే, ఏమ్మా కష్ట సుఖాలు బాగున్నాయి, ఏంటి మీ నాన్నగారు బాగున్నారా, మీ అమ్మగారు బాగున్నారా, ఈ పరామర్శలు కలుసుకోవడం కాదండి దాని అర్థం. బలాత్కారము చేయడానికి అక్కడ పరిస్థితి గురించి చెప్తున్నాడు. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెని బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల, ఆమెతో శయనించిన ఆ మనుష్యుడు మాత్రమే చావవలెను. ఇప్పుడు ఒక స్త్రీ లేకపోతే ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన ఒక ఆడబిడ్డ రోడ్డు మీద ప్రయాణం చేసిన, కాలేజీ నుంచి వచ్చిన, లేకపోతే పొలంలో ఒంటరిగా ఉన్న దాన్ని గమనించినటువంటి ఇంకొకడు ఆవిడ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనుకోండి, తనను పాడు చేసేసాడు అనుకోండి. అలా పాడు చేసేసిన తర్వాత ఆ స్త్రీని మీరు ప్రాణాలతో విడిచిపెట్టండి, ఆ పాడు చేసినటువంటి ఆ మగవాడిని మాత్రం మీరు రాళ్లతో చావకొట్టి చంపేయమన్నాడు అని చెప్పిన తర్వాత 26వ వచనం, ఆ చిన్నదానిని ఏమీ కూడా మీరు చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఎందుకు? ఈవిడ ఒప్పుకోలేదు, ఈవిడ అరిచింది, కేకలు వేచింది, నన్ను విడిచిపెట్టు అని చెప్పి గొగ్గోలు పెట్టింది, నలుగురు సహాయాని కోసం ఆర్థించింది. కానీ విడిపించేవాడు, కాపాడేవాడు, సంరక్షకుడు ఎవడు లేకపోవడం వల్ల తన ఇష్టం లేకుండా, తన ప్రమేయం లేకుండా అతడు బలవంతము చేసి పాడు చేశాడు. కాబట్టి ఈరోజు చట్టాలు కూడా అలాంటి వాళ్ళకి ఉరిశిక్షలు వేస్తున్నాయి కదండి. దేవుడు అదే చెప్పాడు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం ఏమీ లేదు, ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగను. 27వ వచనం అండి, అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రతానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఆవిడ ఎంత కేకలు వేసి ఉంటుందండి. ఏంటి, ఒక స్త్రీని బలాత్కారకంగా మానభంగం చేసేటప్పుడు ఆ తల్లి ఎంత వేదనకు గురవుతుంది, ఎంత అరుస్తుంది, ఎంత సహాయం కోసం ఎదురు చూస్తుంది. ఎవరైనా ఉంటే కాపాడండి, ఎవరైనా ఉంటే రక్షించండి, ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి, సంరక్షించండి, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఏడుస్తూ 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 ఎంత దుఃఖంతో బాధపడుతుందండి ఆ తల్లి. పాడు చేయబడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కలుసుకొనగా ప్రదానము చేయబడినటువంటి ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఒంటరిగా ఆ స్త్రీ, ఆ కుమార్తె, ఆ తల్లి ఒంటరిగా ఉండబట్టే కదా ఆమె మీదకి అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇంకొక వ్యక్తి. అదే తోడుగా ఇంకొకరు ఉంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది ఎక్కడైనా సరే, అదే ఆడబిడ్డకి తనతో పాటు ఎవరైనా తోడు ఉండుంటే ఆవిడ మానం చెరచబడేదే కాదండి. ఆవిడ ఎంత అరిచినా కూడా తనతో పాటు ఎవరు లేకపోబట్టే కదా ఆవిడ చనిపోయింది, ఆవిడ పరిస్థితికి గురైంది. ప్రియులారా, దీని అంతటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే,
మనం ఒంటరి జీవితానికి ఇష్టపడకూడదు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకూడదు. మరి ప్రాముఖ్యంగా సేవకులైన వాళ్ళు ఒంటరిగా ఉండటానికి, ఒంటరి ప్రయాణాలకి ఎప్పుడు కూడా సాహసం చేయకూడదండి. మీ మీద ఆధారపడే మీ కుటుంబాలు ఉన్నాయి, మీ మీద ఆధారపడే సంఘం ఉంది. వాళ్ళు అనాథలు అయిపోతారు, వారికి దిక్కు ఉండదు. వారు మంచి చెడ్డలు, మీ పిల్లల యొక్క లాలన పాలన చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి మరి ప్రాముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఒక విశ్వాసి మొదలుకొని సువార్థికుడు, కోఆర్డినేటర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు. తోటి సహాయాన్ని తీసుకుని మీరు వెళ్ళండి. కొంతమంది ఇంకొక ఇబ్బంది కూడా ఆలోచిస్తారు, మరి ఇంకొకటి తీసుకుని వెళితే వాళ్ళ ఖర్చులన్నీ మనం భరించాలి కదండి, ఇది కూడా ఆలోచిస్తారు. కరెక్టే, కానీ ఖర్చుల కంటే మీ ప్రాణం విలువైనది కదా, ఖర్చుల కంటే మీ కుటుంబం యొక్క భవిష్యత్తు ప్రాముఖ్యమైనది కదా, ఖర్చుల కంటే మీ సంఘం యొక్క ప్రాముఖ్యత విలువైనది కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒంటరి ప్రయాణాల విషయంలోనూ, ఒంటరిగా మీరు వెళ్ళే విషయంలోనూ, ఒంటరిగా మీరు ఉండటానికి ఇష్టపడే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేవుడు చెబుతున్నటువంటి మాటలు ప్రియులారా. దేవుడు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తలు వహించి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబానికి, సంఘానికి ఆదరణగా మీరు ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్న ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మేము నివసిస్తున్న ఈ సమాజం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో మాకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు, కష్టాలు తండ్రి. వాటన్నిటి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే మాతో పాటు తోటి అయిన సహవాసం ఉండటం చాలా ప్రాముఖ్యం. ఎంతోమంది నీ సేవకులు, ఎంతోమంది సువార్థకులు, ఎంతోమంది దైవజనులు తండ్రి, వాళ్ళు నీకోసం ఉన్నతంగా బ్రతికిన వారు తండ్రి. ఎంతోమంది వాళ్ళతో పాటు సహకారులుగా ఉన్నారు, తోటివారుగా ఉన్నారు, అపోస్తులు, ప్రవక్తలు, ఎంతోమంది నాయన ఒంటరిగా ఎక్కడ పరిచర్య చేయలేదు. మేము కూడా ఒంటరితనాన్ని ఇష్టపడక అనేకుల యొక్క మరి సహాయాన్ని కోరుతూ వారితో పాటు కలిసి ఉండటానికి ఇష్టపడగలిగే మంచి హృదయాలను మాకు అనుగ్రహించమని, దుష్టుడి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకునే అవకాశాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించమని మరొకసారి నాకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు తండ్రి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. థ్యాంక్ యూ.